ఈ సినిమా మీకు ప్రామిస్ ని ఇవ్వట్లేదా మైండ్ కి మెంటల్ గా? ప్రామిస్ నేను అదే నా ప్రామిస్ ఇస్తుంది, హిట్ అయిపోయింది. అయితే ఏంటి నలుగురు బౌన్సర్లు వస్తారు, ముగ్గురు మేనేజర్లు వస్తారు, 6 మేకప్ ఉమ్మలు వస్తారు, అందరు రానివ్వండి సార్. క్యారవాన్ వస్తుంది, ఇప్పుడు ఇస్తున్నారు, సొంత క్యారవాన్ వచ్చేస్తుంది, లేడీ అమితాబ్ అయిపోతారు. నా చుట్టూ ఉన్న మారుతాయి కానీ నేను మారను కదా అంటున్నాను. అది ఇప్పుడు మనం రంగు వేసుకున్న వాళ్ళని నమ్మకూడదు అంటారండి. స్టేయింగ్ గ్రౌండెడ్ is always a good thing in reality, in front of screen or in any which way. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోకపోతే గాలిలో కట్టిన మేడల్లాగా కూలిపోతాయి, పేక మేడలు అయిపోతాయి. సో అది నేను చాలా నమ్ముతాను. అండ్ ఎందుకంటే నేను ఒక ప్రొఫెషన్లో కష్టపడి ఒక పొజిషన్ తెచ్చుకొని అది వదిలేసి నేను జీరో నుంచి మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలుసు హౌ పీపుల్ ట్రీటెడ్ మీ, బికాస్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నేను జీరో నుంచి స్టార్ట్ చేయలేదు. అంటే బ్యాడ్ ట్రీట్మెంట్స్ ఎదుర్కొన్నారండి మీరు? యా ఆబ్వియస్లీ కదా సార్. ఇప్పుడు ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడైనా మనకి ఏమైపోతుందంటే ఒక ఇండివిజువల్గా రెస్పెక్ట్ చేయడం ఎప్పుడో మానేశారు. వాళ్ళకున్న టైటిల్స్, వాళ్ళకున్న పవర్, వాళ్ళకున్న పలుబడికి, మార్కెట్కే రెస్పెక్ట్. అదేదో ఇంటర్వ్యూలో రవితేజ గారు చెప్తారు కదా, దానికే రెస్పెక్ట్, నీకు కాదు. సో అది నువ్వు తెలుసుకుంటే ఏది అంత పర్సనల్గా తీసుకోవు అనేసి. సో దట్ ఈస్ వెరీ ట్రూ. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ దిస్ విల్ చేంజ్. ఈ రోజు రెస్పెక్ట్ ఇస్తారు, రేపు తిడతారు, ఆర్ దే విల్ హ్యూమిలియేట్ ఆర్ దే విల్ ప్రేజ్ యూ. బట్ ఏది నువ్వు ఓన్ చేసుకోకు. సో వాట్ యు ఆర్ ఇన్సైడ్, స్టే ట్రూ టు యువర్ సెల్ఫ్ అని నాకు నేను ఎప్పటికప్పుడు ఐ కీప్ రిమైండింగ్ మై సెల్ఫ్. మీకు మీరే భగవద్గీత చెప్పేసుకుంటారు. భగవద్ కృష్ణుడు అక్కలేదు. అలా అంటే నేను మీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే యు హావ్ బీన్ ఫైటింగ్ ఫర్ ఎ ప్రాపర్ హై ఇన్ కెరీర్ ఫర్ ద లాస్ట్ 7 years. మధ్యలో అక్కడక్కడ స్పార్క్స్ లాగా పొలిమేర అవి రావడం. బట్ మీరు చేసిన క్యారెక్టర్ల కన్నా మీరు మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఎక్కువ ఉన్నాయి. దట్ టు విత్ లెజెండ్స్ అండ్ సూపర్ స్టార్స్. అది నాట్ ఎ స్మాల్ మిస్. సో ఇవన్నిటి మీద మీరు అసలు ఏమనుకోకుండా ఒక బుద్ధుడిలాగా అయిపోయారు. నిరామయంగా, పైగా బుద్ధుడిని స్టడీ చేశారేమో ఈ మధ్య. అవును, అదే అంటున్నాను సార్. ఈ మూవీ ద్వారా నేను ఇంకా ఎక్కువ స్పిరిచువల్ అయిపోయాను. అంటే నాది అంటే నా అన్న దగ్గర నుంచి అన్ని ఎమోషన్స్ వస్తాయి కదా సార్. అవును, సో ఆల్ ది నెగటివ్ ఎమోషన్స్ కూడా, దట్ ఈగో ఆర్ దట్ జెలసీ ఆర్ క్రేవింగ్ ఫర్ పవర్, అన్ని అక్కడి నుంచే వస్తాయి. అది somehow slowly I became very detached to all these things which are very transient. ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేది వాటిపైన ఆ మోహం అనేది చాలా తగ్గిపోయింది. అమ్మో, చాలా డేంజరస్ అండి. తగ్గిపోయింది. అంటే నేను చిన్నప్పటి నుంచి అలానే ఉండేదాన్ని, అది ఇంకా ఎక్కువైంది. పిచ్చి ముదిరిపోయింది. సో అగధతో మీకు పిచ్చి ఇంకా బాగా ముదిరిపోయింది. కానీ అగధ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత 99.9999 అది మంచి హిట్ అయ్యే అవకాశాలు, ఆ ఫీచర్స్, ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి సినిమాకి. రిలీజ్ తర్వాత మీరు సడన్ గా మారిపోయి, అంటే అంత చాలా మందిని చూసాం మేము అలాగా. హిట్ తర్వాత వాళ్ళు ఏదో అయిపోయి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక, సైకలాజికల్ గా, మెంటల్ గా వియర్డ్ బిహేవియర్స్ వచ్చేసి చాలా ఆ రకమైన అలాంటి ఇబ్బందులు పడ్డ వాళ్ళు, ఆ బిహేవియర్ వల్ల ఇండస్ట్రీకి దూరం అయిపోయిన వాళ్ళని కూడా చూసాం. మీరు హౌ ఆర్ యూ గోయింగ్ టు, గివెన్ దట్ అగధ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్, తర్వాత అసలు మీరు అప్పుడు కూడా బుద్ధుడేనా శరణ్యం? కొనుక్కున్నారా బుద్ధుడి విగ్రహం? ట్యాంక్ బండి దగ్గర కొద్దిగా వెళ్ళొచ్చు. ఇంట్లో మార్నింగ్ లేస్తానే బుద్ధుడే, బుద్ధం శరణం గచ్చామి. ఐ మెడిటేట్ మంచిగా. ఐ పుట్ నైస్ కర్ణాటిక్ మ్యూజిక్ ఫర్ 15 minutes.